వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు ప్రత్యూష. హాట్ గా సాగిన సిడబ్ల్యూసీ మీటింగ్. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ సెటైర్లు. నిరుద్యోగంపై ఆగని రాహుల్ విమర్శనాస్త్రాలు. సారీ చెప్పేదే లేదంటున్న ప్రశాంత్ భూషణ్. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. రాయ్గఢ్ జిల్లాలోని మహాగఢ్లో 5 అంతస్తుల భవనం కూలిపోయింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. రాత్రంతా జేసీబీలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది శ్రమిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు ఒకరు చనిపోయినట్టుగా అధికారులు గుర్తించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీనే కొనసాగనున్నారు. 7 గంటల సుదీర్ఘ మంత్రాల తర్వాత సిడబ్ల్యూసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేతలందరూ సోనియానే అధ్యక్ష పదవిలో కొనసాగాలని డిమాండ్ చేశారు. ఇటు సిడబ్ల్యూసీ మీటింగ్ లో సోనియాకు సీనియర్లు రాసిన లేఖపైన హాట్ గా చర్చ జరిగింది. రాహుల్ ఆగ్రహంతో ఊగిపోయిన సీనియర్లు రాజీనామా దాకా వెళ్లి తర్వాత మెత్తబడ్డారు. తమపై రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేయలేదంటూ వేర్వేరు స్టేట్మెంట్లు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటలపై బీజేపీ స్పందించింది. కాంగ్రెస్ ని ఇప్పుడు ఎవరూ కాపాడలేరు అన్నారు మధ్యప్రదేశ్ సీఎం. గాంధీ, నెహ్రూ కుటుంబం ఉనికి సంక్షోభంలో పడిందని, వారి రాజకీయ ప్రాబల్యం ముగిసిపోయిందంటున్నారు బీజేపీ నేతలు. తూర్పు లదాఖ్ సరిహద్దుల్లో చైనా అతిక్రమణలను ఎదుర్కోవడానికి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామన్నారు త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్. 2 దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలమైతే తమ ప్లాన్ను అమలు చేస్తామని చెప్పారు. దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగ సమస్యపై కేంద్రాన్ని మరోసారి ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. ఒక ఉద్యోగానికి 1000 మంది నిరుద్యోగులు ఉన్నారంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దేశం నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేని స్థితికి చేరిందన్నారు రాహుల్. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు అంటున్నారు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఆయన్ను 3 రోజుల్లోగా ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని సారీ చెప్పాలని కోర్టు గడువిచ్చింది. కానీ తాను పూర్తి విశ్వాసంతో ఈ ట్వీట్లు చేశారంటున్నారు ప్రశాంత్ భూషణ్. సారీ చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. కేరళ అసెంబ్లీలో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది కాంగ్రెస్. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో పినరయి పదవి నుంచి వైదొలగాలంటూ డిమాండ్ చేసింది. ఇటు విమానాశ్రయాల ప్రైవేటీకరణకి నో చెబుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అన్లాక్ 4.0 గైడ్లైన్స్ ని ఖరారు చేస్తోంది కేంద్రం. సెప్టెంబర్ 1 నుంచి దేశంలో మెట్రో సర్వీసులకు అనుమతించే అవకాశాలున్నాయి. స్కూళ్లు, విద్యాసంస్థలు ఇప్పట్లో తెరిచే అవకాశాలు లేవని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ మెట్రో 1వ తారీఖు నుంచి ప్రారంభిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. సుశాంత్ కేసులో 4వ రోజు విచారణ జరుగుతోంది. సోను సూద్ వల్ల ఉపాధి పొందిన వారు ఎంతమంది? ఉగ్ర రూపం దాల్చిన యమునాన్వి. షూటింగ్స్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో భేటీ అయ్యారు సినీ ప్రముఖులు. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. సుశాంత్ సూసైడ్ కేసులో 4వ రోజు సిబిఐ విచారణ కొనసాగింది. సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితాని, అలాగే వంట మనిషి నీరజ్ స్టేట్మెంట్ల మధ్య తేడా కనిపించడంతో లోతుగా దర్యాప్తు చేస్తోంది సిబిఐ బృందం. సుశాంత్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ల బృందాన్ని కూడా విచారించింది. లాక్డౌన్ సమయం నుంచి ఇప్పటిదాకా 20,000 మందికి ఉపాధి కల్పించారు నటుడు సోను సూద్. ప్రవాసీ రోజ్గార్ పేరుతో ఆయన చేపట్టిన జాబ్ పోర్టల్ నుంచి ఈ సేవలు అందించారు. వారందరికీ ఇప్పుడు వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు సోను సూద్. కరోనా రోగులకు చికిత్స చేసేందుకు ప్రత్యేక ఆసుపత్రులు ఏర్పాటు చేస్తోంది కేంద్రం. పీఎం కేర్స్ నిధులతో బీహార్ రాష్ట్రంలోని పాట్నా, ముజఫర్పూర్ నగర్లో 500 పడకలతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల నిర్మాణానికి నిధులు కూడా మంజూరయ్యాయి. ఢిల్లీలో తాజాగా చేపట్టిన సెరోలాజికల్ సర్వేలో విస్తుగొలిపే విషయాలు బయటకు వస్తున్నాయి. 5 నుంచి 17 ఏళ్ల లోపున్న 34% మందికి కరోనా లక్షణాలు అధికంగా కనిపించాయని తేలింది. 50 ఏళ్లు పైబడ్డ వారు 31%, 18 నుంచి 49 మధ్యలో ఉన్నవారు 28%గా ఉన్నారు. యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఓల్డ్ యమునా బ్రిడ్జ్ దగ్గర నదిలో నీటి మట్టం 204 మీటర్లకు పైనే చేరుకుంది. హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి వరద నీరు పోటెత్తుతోంది. ఇటు యూపీలోని ప్రయాగ్రాజ్, త్రివేణి సంగమం దగ్గర గంగా, యమునా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
జాతీయ భావస్ఫూర్తికి వ్యతిరేకంగా డీఎంకే వ్యవహార శైలి ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీజేపీ తమిళనాడు కమిటీ నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. డీఎంకే అభివృద్ధి నిరోధక పార్టీ అంటూ మండిపడ్డారు నడ్డా. విశాఖలో ఏటీఎం సెంటర్స్ లో చోరీలకు పాల్పడుతున్న హర్యానా గ్యాంగ్ ని పట్టుకున్నారు పోలీసులు. లక్షలాది రూపాయలు కొల్లగొడుతున్న వీరిని వలపన్ని మరీ క్యాచ్ చేశారు. భారీగా ఏటీఎం కార్డులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అకీబ్ ఖాన్, ముబారక్ గా గుర్తించారు. హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్లో సినీ ప్రముఖులతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. పర్యాటక ప్రాంతాల్లో షూటింగ్లను తిరిగి ప్రారంభించడంపై చర్చించారు. సింగిల్ విండో పద్ధతిలో షూటింగ్లకు ఇబ్బంది లేదన్నారు మంత్రి. 15 రోజుల్లో సీఎంకు నివేదికిస్తామన్నారు. విదేశీ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో మన స్టాక్ మార్కెట్లు 6 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. వరుసగా రెండో సెషన్లో దలాల్ స్ట్రీట్ కి లాభాలొచ్చాయి. ఫైనాన్షియల్ షేర్లతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్లను ముందుకు నడిపించాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు, నిఫ్టీ 94 పాయింట్లు లాభపడ్డాయి. అవినీతి కట్టడికి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెట్టేలా చేస్తోంది. అటు శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతుంటే వైట్ హౌస్ భద్రతపై ఏపీ సర్కార్ మరింత అలర్ట్ అయింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్లైన్ క్లాసులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలాంటి టాప్ 9 రీజనల్ న్యూస్ చూద్దాం. అవినీతిని అరికట్టడంపై సీఎం జగన్ దృష్టి సారించారు. ఈ క్రమంలో ఏపీలో అవినీతి కట్టడికి కీలక నిర్ణయం తీసుకున్నారు జగన్. ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని అధికారులకు ఆదేశించారు. టెండర్ విలువ 1 కోటి దాటితే రివర్స్ టెండరింగ్ నిర్వహించాలంటూ సూచించారు. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిశారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో పట్టణాభివృద్ధిని వివరించారు. పట్టణ ప్రగతి, కొత్త మున్సిపల్ చట్టాన్ని ఆయనకి వివరించారు. తన శాఖకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలంటూ కోరారు కేటీఆర్. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో ఆన్లైన్ క్లాసులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠాలు చెప్తారు. ఈ నెల 27 నుంచి టీచర్లందరూ పాఠశాలలకు హాజరు కావాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం పవర్ హౌస్ లో జరిగిన ప్రమాదంపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రమాదం జరిగిన స్థలంలో సేకరించిన శాంపిల్స్ ని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. మరోవైపు ఈ ఘటనపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు. ఇటు శ్రీశైలం రైడ్ పవర్ హౌస్ ను విజయవాడ నిపుణుల బృందం పరిశీలించింది. కృష్ణా పుష్కర్ ఘాట్ పనుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది జలవనరుల శాఖ. విశ్రాంత సీఈ సుధాకర్ సహా మరో 2 సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్పై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో తీర్పును రిజర్వ్ చేసింది కృష్ణా జిల్లా కోర్టు. రిమాండ్లో ఉన్న 3 నిందితులను విడుదల చేయాలని దాఖలైన పిటిషన్పై విచారణ జరిపి తీర్పును రిజర్వ్లో పెట్టింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో డాక్టర్ రమేష్ క్వాష్ పిటిషన్ వాయిదా వేసింది హైకోర్టు. వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీందర్ కు బెయిల్ వచ్చింది. ఆయనకు కండిషనల్ బెయిల్ ఇచ్చింది మచిలీపట్నం కోర్టు. 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలంటూ ఆదేశించింది. సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని స్పష్టం చేసింది. అమరావతి ప్రాంత ద్రోహి అంటూ సీఎం జగన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. ఆయన చేతిలో లేదు కాబట్టే కనకదుర్గ ఫ్లైఓవర్ పూర్తయిందన్నారు. లేదంటే దాన్ని కూడా 3 ముక్కలు చేసేవారంటూ కామెంట్ చేశారు కేశినేని. తెలంగాణ సచివాలయం కూల్చివేతలో దెబ్బతిన్న ప్రార్థనా మందిరాలు తిరిగి నిర్మించాలంటూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. ఇలాంటి పిటిషన్ను విచారించడం కుదరదంటూ స్పష్టం చేసింది జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం. భారత్ బాటలో నడుస్తున్న అమెరికా, జపాన్ ప్రధాని ఆరోగ్యంపై అనుమానాలు, దేశవ్యాప్తంగా నిరసనలు, బెలారస్లో కట్టలు తెంచుకున్న ప్రజాగ్రహం. ఇలాంటి టాప్ 9 ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కోమాలోకి వెళ్లారంటూ దక్షిణ కొరియా అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని తమ దేశానికి చెందిన గూఢచర్య వర్గాలు వెల్లడించాయన్నారు. కిమ్ కోమాలో ఉండడంతో అధ్యక్ష బాధ్యతలను ఆయన సోదరి జోంగ్ చూస్తున్నారని చెప్పారు.
జపాన్ ప్రధాని షింజో అబే అనారోగ్య సమస్యలతో టోక్యోలోని ఆసుపత్రిలో చేరారు. దాదాపు 7.5 గంటల పరీక్షలు చేశారు వైద్యులు. అబే అనారోగ్యానికి గురికావడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు మొదలయ్యాయి. అవినీతిపై ప్రశ్నించిన ఒక రిపోర్టర్పై బ్రెజిల్ అధ్యక్షుడు బోల్సనారో మండిపడ్డారు. చితకబాదుతానంటూ ఘాటుగా స్పందించారు. ఉద్యోగుల జీతాల విషయంలో ప్రథమ పౌరురాలు స్కామ్కు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. దీనిపై ప్రశ్నించినందుకే ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఐరోపా దేశం బెలారస్లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. 2 వారాల క్రితం జరిగిన అధ్యక్ష ఎన్నికలను తప్పుబడుతూ ఆందోళన బాటపట్టారు ప్రజలు. దేశ అధ్యక్షుడు లుకాషెంకో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు ప్రజలు. హైతీని వరదలు ముంచెత్తాయి. 2 తుఫాన్లు ఒకేసారి తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచేసింది. వరదల తాకిడికి 8 మంది చనిపోయారు. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దక్షిణ ఫిలిప్పీన్స్ లో భారీ పేలుళ్లు అందరినీ వణికించాయి. ముందుగా రెసిటివ్ ద్వీపంలో ఒక పేలుడు జరిగింది. రెండోది జోలో ద్వీపంలో జరిగింది. సైనికులే టార్గెట్ గా ఉగ్రమూకలి దాడికి పాల్పడ్డాయి. 15 మంది వరకు చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. మరో ఆలయాన్ని కూల్చేసిన పాకిస్తాన్. వైష్ణోదేవిని దర్శించాలంటే కరోనా టెస్ట్ మస్ట్ గా ఉండాలి. ఇక గంగూలీ బీజేపీలో చేరుతున్నారా? 2 పులుల మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుంది? ఇలాంటి టాప్ 9 వైరల్ న్యూస్ చూద్దాం. పాకిస్తాన్లో హనుమాన్ ఆలయం కూల్చివేత పెద్ద దుబారాన్ని రేపింది. కరాచీలోని పురాతన ఆలయాన్ని అధికారులు కూల్చేశారు. సమీపంలో ఉన్న సుమారు 20 హిందూ కుటుంబాల ఇళ్లను సైతం బుల్డోజర్లతో నాశనం చేశారు. ఈ ఘటనతో ఇమ్రాన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. కరోనా నెగిటివ్ రిపోర్ట్ ఉన్న భక్తులనే వైష్ణోదేవి దర్శనానికి అనుమతిస్తామని ఆలయ బోర్డు ప్రకటించింది. గడిచిన 48 గంటల్లోగా కరోనా పరీక్ష చేయించుకుని నెగిటివ్ వచ్చిన భక్తులనే రాణిస్తామంటూ స్పష్టం చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులు ఆలయానికి రావాలంటూ తేల్చి చెప్పింది. తన రాజ్యంలోకి వచ్చిన పులిపై ఇంకొక పులి దాడి చేసిన వీడియో వైరల్ అవుతోంది. అందులో 2 పులులు ఫైట్ చేసుకుంటూ కనిపించాయి. తాను తిరిగే ప్రాంతంలోకి ఇంకో పులి వచ్చిందన్న కారణంగా మరో పులి దీనిపై దాడికి పాల్పడింది. ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం చుట్టుపక్కల ప్రజల్ని ఇబ్బందులు పెడుతోంది. విపరీతమైన పొగ కొండ సరిహద్దులను చుట్టేసింది. బూడిద విపరీతంగా వెలువడుతోంది. 3000 అడుగులకు పైగా గాలిలోకి బూడిద వెదజల్లింది. 2014లో 17 మంది, 2016లో 7 ఈ విస్ఫోటనలో మరణించారు. చిలీలో ఒక వ్యాపారి అద్భుతమైన ఐడియా వేశాడు. నిరాశ్రయులు, కరోనా బారిన పడ్డ వారికి అండగా నిలబడ్డాడు. స్వయంగా భోజనం వండి వీధుల్లో ఉండేవారికి, ఆసుపత్రిలోని రోగులకి సప్లై చేస్తున్నాడు. ఇదంతా బ్యాట్మ్యాన్ వేషం వేసుకుని చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. టర్కీని వరదలు ముంచెత్తాయి. వరదల్లో సైనికుడితో పాటు 4 మృతి చెందారు. 11 మంది గల్లంతయ్యారు. ఉత్తర ప్రావిన్స్ గిర్సెన్లో ఇళ్లు, షాపులు, వాహనాలు కొట్టుకుపోయాయి. ఆగస్టులో సగటున 1.5 రెట్ల వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఐఐటీ బాంబే విద్యార్థుల స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని డిజిటల్ అవతార రూపంలో చేశారు. అంటే విద్యార్థులను, ప్రొఫెసర్లను డిజిటల్ ప్రెజెంటేషన్ చేసి స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. బాలు ఆరోగ్యంపై వచ్చిన ఆ వార్త నమ్మొద్దు అంటున్నారు ఆయన కుమారుడు చరణ్. ప్రభాస్ కంటే ఆదిపురుషుడు ఎవరు అంటున్నారు బాలీవుడ్ డైరెక్టర్. అటు ఆహాలో ఆస్కార్ పండగ వచ్చేస్తోంది. ఇటువంటి అప్డేట్స్ టాప్ 9 ఫిల్మ్ న్యూస్ లో. లెజెండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకి కరోనా చికిత్స కొనసాగుతుంది. ఆయనకి కరోనా నెగిటివ్ వచ్చిందని జరుగుతున్న వార్త తప్పన్నారు ఆయన కుమారుడు చరణ్. బాలు ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదని, నిలకడగా ఉందన్న వైద్యులు వెంటిలేటర్, ఎక్మో సాయంతో ఆయనకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలిపారు. ఆహా యాప్లో అండ్ ఆస్కర్ గోస్ టు అనే గమ్మత్తైన మూవీ ఈ వీకెండ్ కి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సలీం అహ్మద్ రాసి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గతేడాది మలయాళం రిలీజ్ సూపర్ హిట్ అయింది. అందులో ప్రధాన పాత్ర పోషించిన టొవినో థామస్ తాజాగా తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. శుక్రవారం ఆహా యాప్లో విడుదల కాబోతోంది ఈ మూవీ. గ్రో విత్ మీ అంటూ సమంత అక్కినేని విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించారు రకుల్ ప్రీత్ సింగ్. డాబా గార్డెనింగ్ మొదలుపెట్టి 5 రకాల కూరగాయల్ని పండిస్తున్నానని చెప్పారు. మనం తినే ఆహారం మన జీవన విధానాన్ని డిసైడ్ చేస్తుంది అంటూ అందరూ పరిశుభ్రమైన ఆహారాన్ని సొంతంగా వండుకోవాలంటూ సూచించారు రకుల్.
దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించారు హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఉత్తరాఖండ్ లో తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి 50 మొక్కలు నాటారు. కార్తికేయ, రీతు వర్మ, వెన్నెల కిషోర్, సైనా నెహ్వాల్, అనితారెడ్డిలకు ఈ ఛాలెంజ్ ని ఫార్వర్డ్ చేశారు లావణ్య.